హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ప్రతిసారి ట్రావెలింగ్ వీడియోసే చేస్తున్నాను కదా. కుకింగ్ వీడియోస్ ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ వచ్చింది. సరే ట్రై చేద్దామని చేస్తున్నాను. సో ఈరోజు కుకింగ్ ఏంటంటే సింపుల్గా గోకరకాయ కర్రీని ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే గోకరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ గోకరకాయని కుక్కర్లో ఉంచి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం వేగాక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఒకసారి చూసుకుందాం. ఇంకా కొంచెం వేగాలి. ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు వేగింది కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అవసరం లేదు. అన్నీ కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా బాయిల్ చేసుకున్న గోకరకాయని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి. వాటర్ మొత్తం పోయే వరకు వేగనివ్వాలి. కొన్ని వాటర్ ఉన్నాయి చూసారా, అవన్నీ పోయేలా వేగనివ్వాలి. ఈ కర్రీ అన్నం ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. కొద్దిసేపటి తర్వాత చూస్తే గోకరకాయ మంచిగా ఫ్రై అయింది. చూడండి, వాటర్ మొత్తం పోయింది. మంచిగా ఫ్రై అయింది. ఇలా కావాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ కర్రీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.